వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి సమీపంలో నివసించే కాలాడి సతీష్ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసి విషయం బయటకు చెబితే పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయంతో చిన్నారి కొంతకాలం మౌనంగా ఉండగా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించి విషయం తెలుసుకున్నారు. ఈ ఘటనపై తల్లి కన్నీటి పర్వతమై మాట్లాడుతూ తన కుమార్తెకు న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 10వ తారీఖుని 12/25 నుండి హైదరాబాద్ వెళ్ళానండి మా ఆయన దగ్గరికి అండి. మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోదంటే అండి చూడడానికి. అయితే తర్వాత మరుసటి రోజు 11వ తారీఖు 12/25 నుండి మా పాప కనిపించట్లేదు అని చెప్పి 11, 12 మధ్యలో అండి వెతుక్కున్నారని దొరకకపోయేసరికి అండి పోలీసు పిఎస్కేలు కంప్లైంట్ ఇచ్చారని పాప మిస్సింగ్ అయిందని. అయితే ఇంకా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వారు 2:30 సమయానికి వచ్చారండి. పాప మాకు 4 టైంకి దొరికిందంటే అండి నాకు వెంటనే తెల్లవారుజామున 3:30, 4 ప్రాంతంలో కాల్ చేసుకుని నేను వెంటనే మళ్ళాడు 12వ తారీఖు వెంటనే బయలుదేరి 13 రావటం జరిగిందండి. వచ్చిన వెంటనే ఏమ్మా ఏమైందమ్మా అని అడిగితే ఇలాగ కాలాడి సతీష్ అనే కుర్రాడు నన్ను ఇలా చేసాడమ్మా, బెదిరించి మాట్లాడతానని చెప్పి పిలిపించి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా చేయడం జరిగింది. ఏమంటారని నేను చెప్పలేదమ్మా, నేను బెదిరించారు నన్ను అని అన్నదండి. నేను వెంటనే తొట్టుకోలేక వెంటనే ముమ్మడివారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మా పాపకు వచ్చండి 10th క్లాస్ చదువుతుందండి, 14 సంవత్సరాలండి అమ్మాయికి. చాలా అన్యాయం జరిగిందండి. ఇలాగే ఏంటని గ్రామ పెద్దలు చెప్తాండి రాజకీయ పరంగా సెటిల్మెంట్ చేసేద్దామనే వచ్చారు తప్పండి. అయ్యో బాబు అని మాకు కొంచెం ఎదరికి ప్రోత్సహించలేదండి, వెనక ముఖమే చూసారండి. నేను ఇంకా అక్కడే పోలీసు వారి దగ్గర అండి 13వ తారీఖు సాయంత్రం ఈవినింగ్ దాకా అక్కడే ఉంటాండి. ఎస్ఐ గారు కొంచెం తీసుకుండండి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మా అమ్మాయికి ఇలాగ జరిగింది విషయం ఏ బిడ్డకి జరగకూడదండి అన్యాయం. అలాంటిది ఇంత చిన్న వయసులో ఆ పిల్లకి అలా చేసి విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ